గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించలేదు. ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే పిటిషన్ను ఈరోజు విచారించడం లేదని జస్టిస్ అనిరుద్ బోస్ వెల్లడించారు. విచారణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది 14వ నెంబర్ కోర్టులో విచారణలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఫైబర్ నెట్ కేసులో విచారణను చేపట్టలేదు. చంద్రబాబు తరపున కేసును విచారించేందుకు సుప్రీంకోర్టుకు సిద్ధార్థ లూత్రా వెళ్లారు. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులోని అంశాలు 17A ముడిపడి ఉన్నందున గతంలో ఈ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మార్పులు చేర్పుల్లో భాగంగా కొందరు సిట్టింగులను సైతం వైసీపీ పక్కన పెడుతోంది. కొందరి స్థానాలను మారుస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్. అయితే ఈ మార్పుల్లో కొందరు సిట్టింగుల సీట్లు గల్లంతవుతున్నాయి. దీంతో ఇతర పార్టీల నేతలతో టచ్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరేందుకు బొప్పన భవకుమార్ సిద్ధమయ్యారు. భవకుమార్ కేసినేని చిన్నితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. భవకుమార్ వెంట కోఆప్షన్ మెంబర్ జగదీష్, పలువురు కార్పొరేటర్లు కూడా బాబు నివాసానికి వెళ్లారు. ఇప్పటికే తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత రాజీవ్ నారా లోకేష్ని కలిశారు. టీడీపీ నేత కేసినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేరికల గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. 80% మంది టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, విజయవాడ పార్లమెంటు పరిధిలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని టార్గెట్గా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. రేపు గుడివాడలో టీడీపీ రా కదలిరా సభ నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి రోజే సభ నిర్వహిస్తోంది టీడీపీ. అటు టీడీపీకి పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని కొడాలి నాని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాముకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రేపు ఉదయం నిమ్మకూరులో చంద్రబాబు ఫ్యామిలీ పర్యటించనుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. అయితే మొదటి నుండి రేసులో ఉన్న అద్దంకి దయాకర్కి మాత్రం చోటు దక్కలేదు. అయితే వరంగల్ ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు రేపే చివరి తేదీ. సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం ముగిసింది. ధరణి సమస్యపై సీఎం రేవంత్ వెంటనే స్పందించారు. ఇకపై సీసీఎల్ఏ కేంద్రంగా ధరణి కమిటీ పనిచేయనుంది. అయితే కమిటీ ఏం చేయబోతుందనేది 22న వెల్లడిస్తామని ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళాన్ని గట్టిగా స్పష్టంగా వినిపించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనంటూ ట్వీట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అదే ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకోవడం ద్వారా
తీగ తెగిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో మీ బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రజల కోసం ఏనాడు పార్లమెంట్లో గొంతెత్తలేదని విమర్శించారు. 2024లో లోక్సభ ఎన్నికల్లో ఒక్క లోక్సభ స్థానంలోనూ గెలిపించకుండా తెలంగాణ ప్రజలు మీ పార్టీతో ఉన్న బంధాన్ని కూడా తెంచేసుకుంటారని వ్యాఖ్యానించారు. కాగా అంతకుముందు రానున్న లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్కు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అని వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనికి రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు 371 కోట్లు కొట్టేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని అంబటి స్పష్టం చేశారు. కేసుల నుంచి తప్పుకునేందుకు చంద్రబాబు కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు వెళ్లిన చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు నిరాశలో పడేసిందని విమర్శించారు. ఈ నెల 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం దేశానికే తలమానికమని, ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లా పేర్కొన్న సీఎం జగన్ విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. అనంతపురం లేపాక్షి ఆలయంలో నిర్వహించిన శ్రీరామ జయరామ భజన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. భజన కీర్తనలను ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సుమారుగా 40 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు ప్రధాని మోదీ. లేపాక్షి ఆలయ చరిత్ర, దీనికి ఉన్న విశిష్టత గురించి అధికారులు మోదీకి వివరించారు. ఏకరాతితో నిర్మించిన మహాశివుడి విగ్రహం, ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే రాతి స్తంభం, ఆలయ ప్రాశస్త్యం, శిల్పకళ సంపద, దేవాలయ నిర్మాణం తదితర వివరాలను మోదీకి తెలియజేశారు. ఏపీలో అంగన్వాడీల పోరును ఉధృతం చేశారు. డిమాండ్ల సాధన కోసం నిరవధిక దీక్షలకు దిగారు. విజయవాడలోని ధర్నా చౌక్లో అంగన్వాడీ సంఘ జేఏసీ నేతలంతా కలిసి దీక్షలు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో, మండలాల్లో కూడా నేతలు నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. పాదయాత్ర టైంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12 నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వం పలు దఫాలు చర్చలు జరిపింది. వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సమ్మె కొనసాగుతోంది. ఇంతలో ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీ సిబ్బంది సమ్మెను మరింత తీవ్రతరం చేశారు. నేటి నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్నారు. చాదర్ఘట్లోని దివాన్ బ్యాంకెట్ హాల్లో ముస్లింల సమస్యలపై తహ్రీక్ ముస్లిం షబ్బాన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ డీసీపీ అధ్యక్షులు సమీర్ ఉల్లాహ్, మలక్పేట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ అక్బర్, సికింద్రాబాద్ డీసీపీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేయించారు. దీన్ని వీరు అయోధ్యకు పంపించనున్నారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన మొదట రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు 1265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువుగల లడ్డూ తయారు చేయించారు. పికెట్లోని తమ నివాసం నుంచి లడ్డూ శోభాయాత్రను మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. విశాఖపట్నం బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కనుమనాడు అక్కడ తీర్థ మహోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షుకులు చేరుకుని తొలి ప్రార్థనలు చేస్తారు. నాగ్పూర్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బౌద్ధ భిక్షులు చేరుకుని బొజ్జన్న కొండపై ప్రార్థనలు చేశారు. బౌద్ధ మేళ ఘనంగా నిర్వహించారు. బొజ్జన్న కొండ తీర్థ మహోత్సవానికి భారీగా హాజరయ్యారు జనం. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి హాజరయ్యారు. హైదరాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక. నగరంలో మరమ్మత్తు పనుల్లో భాగంగా 24 రోజుల పాటు కరెంటు కోతలు ఉంటాయని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్లో షెడ్యూల్డ్ పవర్ కట్లను ప్రకటించింది. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని అంచనా వేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రొటేషన్ ప్రతిపాదికన విద్యుత్ లైన్లు సబ్స్టేషన్లపై నిర్వహణ మరమ్మత్తు పనులను చేయనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి అంటే 24 రోజుల పాటు 15 నిమిషాల నుంచి 22 గంటల పాటు నిర్వహణ పనులు చేయాలని అధికారులు నిర్వహించారు. ఇక ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో విద్యుత్ కోతలకు మినహాయింపు ఇచ్చారు. హైదరాబాద్లో పొగమంచు కారణంగా పలు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 3 రోజుల్లో 37 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దాదాపు 120 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 53 విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా నగరాల్లోని ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్ రూమ్లను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్లో అగ్ని ప్రమాదం జరిగింది. నేతాజీ నగర్లోని ఓ డ్రమ్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలతో పాటు నల్లటి పొగ దట్టంగా అలుముకున్నాయి. 2 గంటలు శ్రమించి మంటలను ఆర్పారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యుద్ఘాతంతో అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి గురైన పరిశ్రమకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఈరోజు అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్టాపన ఉంది. దీంతో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా జనవరి 22న రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఉండవని సీఎం యోగి తెలిపారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని సూచించారు. అలాగే బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున వేడుక జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని పాన ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ రంగంపై ఆధారపడ్డ 20,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించి వర్కర్లను ఓనర్లుగా చేసేలా చర్యలు చేపట్టాలని సీఎంను కోరిన బండి సంజయ్ ఈ సంక్షోభానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజీకి మరోసారి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. కాళేశ్వరం హరిత హోటల్ అధికారులతో భేటీ అయిన విజిలెన్స్ బృందం మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌస్ సంబంధిత అంశాలపై విచారణ చేపట్టి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రైతు బంధు నిధుల జమపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల మొదటి వారంలో ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల కోసం రైతు బంధు నిధులు జమలో ఆలస్యం జరిగిందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటిదాకా 30 లక్షల మంది ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చేశామన్న తుమ్మల అందరి వారికి ఈ నెలాఖరులోగా నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ ఎదురైంది. దోర్నాల మండలం నల్లగుంటలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పార్టీ తరపున కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్కు ప్రత్యేక అనుబంధం కొనసాగుతోంది. ప్రాణప్రతిష్ఠ వేడుకకు అత్యంత భక్తి శ్రద్ధలతో భారీ లడ్డూను అయోధ్యకు తరలించనున్నారు. సికింద్రాబాద్కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేసి కానుకగా సమర్పించాలని సంకల్పించారు. ఛత్తీస్గఢ్లో సిఆర్పీఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు భీకర దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా పామేడులో 3 సిఆర్పీఎఫ్ క్యాంపులను రాకెట్ లాంచర్లతో మెరుపు దాడులు చేశారు. అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులపై తిరిగి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతమంతా కాల్పులతో దద్దరిల్లింది. బైంసా కామోల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో గుమ్మల ద్రుపదాబాయి అనే మహిళ మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ వారి కుటుంబాన్ని ఆదుకుని సొంత ఖర్చులతో కొత్త ఇంటిని నిర్మించి నిత్యావసర సరుకులు అందజేశారు. రాయలసీమ రైతులను మోసం చేసి రాయలసీమలో ఉన్న తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను సీఎం జగన్ అటకెక్కించారని అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని బాటవారిపల్లి సమీపంలో ఉన్న మారుతి గుది ఫౌండేషన్ చైర్మన్ మారుతి ఇచ్చిన విందుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి, జగన్ పాలనను వైసీపీ నాయకులు చేదరించుకుంటున్నారని ఆయన అన్నారు. ఆయన వస్తానే అందరినీ పూర్తిగా అయిపోయింది. గాలేరు నగర్ పూర్తి చేశాడు. ఉద్యోగాలు ఇచ్చే కడప స్టీల్ ప్లాంట్ మొత్తం రెడీ అయిపోయింది. మనందరికీ 10,000, 15,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అభివృద్ధి అనే పేరుతో ఎక్కడ చూసినా ఫౌండేషన్స్ వేసినాడు. ఎవరికి డబ్బులు ఇలా ఆ పనులు జరగలే. ఒక్క పిఎల్ఆర్కి మటుకు డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే ఆయన కావలసిన వ్యక్తి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు ఇద్దరు ఆ కుటుంబంలో రాయలసీమ జిల్లాలకు అందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టేదానికి, పుష్కలంగా డబ్బులు సంపాదించేదానికి ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినాడు. అంటే దోచుకోండి. మనం చూస్తాను ఇప్పుడే ఇసుక ఎంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించినారు. ఈ 10 సార్లు వైఎస్ కుటుంబాన్ని ఆదరించి, ఆశీర్వదించి, వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి, వాళ్ళని ఎంపీలు చేసి, వాళ్ళని ముఖ్యమంత్రులు చేసి ఈ రాయలసీమ వాళ్ళకి ఎంత ఇచ్చిందో మనం. చిత్తూరు జిల్లా కుప్పంలోకి హంద్రనీవా ప్రాజెక్టు నీరు చేరడంతో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్, ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. కుప్పం అభివృద్ధి వైసీపీతో సాధ్యమైన ఎమ్మెల్యే భరత్ గత 35 సంవత్సరాల్లో చంద్రబాబు చేయని అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు.
అవును